యామిని గారు చెప్పండి. ఇందాక మన హనుమంత్ రెడ్డి గారు ఒక ఏదో ఎలక్షన్ లో నాదండ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుకున్నారని ఒక సందర్భం ఎత్తారు. దానిలోనే ఇప్పుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాసులతో వాటర్ పెడతారు ఆ వచ్చిన మినిస్టర్స్ కి అదిని అంత ఖర్చు తగ్గించారు అంటున్నారు. కానీ గతంలో రోజా గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. నాకు ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అటండి డైలీ చాలా తక్కువ డైట్ అటండి. ఆ డైట్ ఏంటంటే 2 లీటర్ల గేదె పాలు మరిగించి ఒక చిన్న గ్లాస్ చేస్తారటండి. అంటే మామూలుగా నీళ్ళ పాలు మీ తెలివి ఈ విధంగా ఏడుస్తా ఉంది. అదే నీళ్ళ పాలు నాకు అర్థం కాలేదు. మీరు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా అంటే మీరు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైట్ గురించి రోజా గారు ఎంత గొప్పగా చెప్పారు. అదే 2 లీటర్లు ఉంటే 10 కుటుంబాలు బతికే పరిస్థితి ఉంటది ఈ రోజు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అది అంటే మీరు మాట్లాడిన 100 కోట్ల స్నాక్స్ బిల్లు మీ పార్టీ లోకేష్ స్నాక్స్ బిల్లు హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ మేము ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము తెలుగుదేశంతో అలయన్స్ ఉంది కదా అని ప్రతి అంశాన్ని మేము మా భుజాల మీద వేసుకోదలుచుకోలేదు. వేసుకో మాకు అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తున్నాం అంటే వాళ్ళు చేశారు కాబట్టి ఖర్చు మేం చేస్తే తప్పేటి అంటున్నారా? మేమేం అనలేదన్నా. ఇందాక నుంచి మీరు మాట్లాడేది అంటున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాలేదు. 2 లీటర్లు ఒక ముఖ్యమంత్రి 2 లీటర్లు పాలు తాగద్దా? ఇప్పుడు 2 లీటర్ల పాలు తాగద్దా? కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి 2 లీటర్ల పాలు తాగద్దా? హనుమంత్ రెడ్డి గారు ఓకేనండి. అంటే వృద్ధా ఖర్చుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ అండి డైట్ గురించి కాదు. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ